క్రైస్తవులు, చాలా మంది నామకార్థమైన బోధకులు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టకుండా, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, తమకు అవగాహనతో, తమకున్న జ్ఞానముతో, తమకు తెలిసిన సమాచారంతో లోకంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నీకు అవగాహన ఆత్మను రక్షించదు, నీ మాట ఆత్మను రక్షించదు, నీ ప్రకటన ఆత్మను రక్షించదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు. మీరు యెరూషలేమును విడిచిపెట్టక నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. ఈ రోజున మీరు అందరూ గమనించాలి, యెరూషలేమును విడిచిపెట్టక అనడంలో దేవుని తాత్పర్యం ఆ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు అని మాత్రమే కాదు, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టొద్దు అని దాని ఉద్దేశం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు అని. ఎందుకు? సంఘం 4 గోడల మధ్యలో ఉండిపోవాలనా, బయటికి వెళ్ళొద్దనా? కానే కాదుగా, పరిశుద్ధాత్మను పొందే వరకు వెళ్ళొద్దని మాత్రమే చెప్పాడు. ఈ రోజున పరిశుద్ధాత్మను నమ్మని వారు బయలుదేరిపోయారు. పరిశుద్ధాత్మ మేము నమ్మని, ఎందుకు నమ్ముతాం అంటారు కానీ పరిశుద్ధాత్మను కోసం కనిపెట్టని వారు, కనిపెట్టినా ఇంత పొందని వారు, సపరేట్గా పొందక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాడు అని చెప్పేవాళ్ళు అందరూ కూడా బయలుదేరిపోయి ప్రకటించేస్తున్నారు. ప్రకటించుట బట్టి సంతోషపడాలో, ఆత్మను పొందకుండా వెళ్ళొద్దు అని చెప్పిన మాట ధిక్కరించి రొట్టెందుకు ఖండించాలో అర్థం కాని ఇరుకున పడి బాధలో ఈ సందేశాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను. ప్రభు మీరు వెళ్ళక అన్న మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులను చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని బోధించండి, ఇదిగో భయపడకు సదాకాలం తోడుగా ఉన్నాను, అయినా ఆత్మ ముందాకెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళమని చెప్పిన వాడే పొందాకెళ్ళమని చెప్తున్నాడు. పట్టించుకోవేంటా మాట? నేను ఈ మాట చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, వెళ్ళండి 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 అని ప్రభు చెప్తే నువ్వు ఆగమంటావేంటా అని నేను అన్నాను, నువ్వు ప్రభు మాటకి వేరే విధేయుడు అయినంత కలరివ్వకనన్నా, వెళ్ళమని చెప్పిన దేవుడు ఇది పొందాకెళ్ళి అప్పుడు దాకా ఆగమని చెప్పాడు. ఆ మాట ఎందుకు చదవలేదు నువ్వు? అర్ధాకెళ్ళి మహాపాపం, సగం శుద్ధి, వెదవ బుద్ధి నీ గురించే కదా చెప్పింది. వెళ్ళమని చెప్పిన దేవుడే వెళ్ళండి కానీ కనిపెట్టి పొందుకొని అప్పుడు బయలుదేరమన్నాడు. సర్వసృష్టికి సువార్త అన్నమాట నచ్చిందా? శిష్యులుగా చేయనమాట నచ్చిందా? అపోస్తుల బోధ నచ్చిందా? అన్నీ నచ్చింది. అంటే నీకు నచ్చితే చేస్తావా? నువ్వేం దాసుడివి, నువ్వేం భక్తుడివి, నువ్వేం శిష్యుడివి, నువ్వేం భక్తుడివి. యూ కెనాట్ సర్వ్ ద లార్డ్ అకార్డింగ్ టు యువర్ చాయిస్. నీకు అనుకూలమైన పద్ధతిలో నీకు ఇష్టమైనట్టుగా దేవుని సేవించలేవు. ప్రియ సంగమ దేవుని ప్రజలారా, మందిరాన్ని వదిలిపెట్టొద్దు, మందిరంలో ఉండిపోండి అని చెప్పిన పాయింట్ దేనికోసం? పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. ఒక్కసారి నింపబడ్డావా ఇంక లోపల ఉండి నెలలో ప్రకటించంటాడు. ఆడెవడో తెలివి తక్కువడు కారులో, కొత్త కారు కొనుక్కో, షోరూంలో బయట తీసుకొని ఆయన ట్యాంక్ ఫుల్ చేసి బెటర్గా తునమో ఉంటుంది. కాగితం పత్రం వ్యవహారం అంత అయిపోయిన తర్వాత రోడ్డు ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ బంక్ వెళ్ళాలంటే ఇంత ఖరీదైన కారు కొనుక్కొని బంక్ వెళ్తామని నాకు అవమానం అంటే అన్నేమనాలా? ఒకసారి వెళ్తే నింపబడితే అది అయిపోయేదాకా నేను వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అబ్బాయి, చావురుగా. ఇక్కడికి 500 కిలోమీటర్ల దూరం మా స్వగ్రామం ఉంది, అక్కడ తాతయ్య గారు ఉన్నారు. ఫస్ట్ తాతయ్య దగ్గర వెళ్ళాలనుకున్నాను. నా సెంటిమెంట్ ఎంత పాడు చేశాను, నువ్వు బంకు తీసుకెళ్తున్నామంటే అక్కడ నేను చేయాలా? తాతయ్య గారి దగ్గర కాకపోతే ఇంకొకరి దగ్గర కూడా వెళ్ళొచ్చాను, అందులో తైలం ఉంటే. చాలామంది క్రైస్తవులు, చాలామంది నామకార్థమైన బోధకులు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టకుండా, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, తమకు అవగాహనతో, తమకున్న జ్ఞానముతో, తమకు తెలిసిన సమాచారంతో లోకంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నీకు అవగాహన ఆత్మను రక్షించదు, నీ మాట ఆత్మను రక్షించదు, నీ ప్రకటన ఆత్మను రక్షించదు. దేవుని ఆత్మ పనిచేస్తే తప్ప ఒక ఆత్మ రక్షించబడదు. జకర్యా గ్రంథములో యెరుబ్బయలుతో దేవుడు మాట్లాడితే ఏమన్నాడు?
శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేతను ఇది జరుగును. దేవుని ఆత్మకు ఒప్పింపు చేయకపోతే, దేవుని ఆత్మ ఒకరిని సమ్మతి కలిగించకపోతే, దేవుని ఆత్మ ఒకరిని పశ్చాత్తాపం నడిపించకపోతే నువ్వేం చేస్తావు? ఒలీవల కొండ మీద నుంచి వారు నేరుగా మేడగదికి వెళ్ళిపోయారని వాక్యలో మనం చదువుతాం. వారు నేరుగా మేడగదికి వెళ్ళిపోయినది అది మొదటిసారి కాదు అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఈసారి ఇంకెక్కడికి వెళ్తున్నాడు కదా, ఇంకేం చేద్దాం పదా, పైన గది ఉంటారు కదా, వెళ్ళి ప్రార్థన చేసుకుందాం పదా అని ఇప్పుడు బయలుదేరిన మ్యాచ్ కాదు. ఆ వాక్యం చదువుతారా? వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఏమన్నాడు చెప్పండి? ఆమేన్. అంటే నా విశ్వాసం, నా భావన ఏంటంటే, ఆఫ్టర్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాడు తలుపులు వేసుకొని దాక్కున్న రూమ్ నుండి వాళ్ళ అడ్రస్ ఇక్కడికి మార్చుకున్నారు. వీళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కడున్నారు? మేడగదిలో ఉంటున్నారు. మీరు ప్రాంతాన్ని గురించిన అవగాహన సంపాదించుకోవాలంటే ఈ ప్రపంచములో హెస్కేలు గ్రంథంలో చెప్పినట్టు భూమి యొక్క నట్ట నడుమ ఉండు దేశం, ప్రాకారములు అక్కరలేని దేశం, పర్వతములనే సంరక్షణగా కలిగిన దేశం. ఈ ప్రపంచములో నట్ట నడుమున ఉండు దేశం ఇజ్రాయేలు దేశం. ఇజ్రాయేలు దేశానికి కేంద్రం యెరూషలేము పట్టణం. యెరూషలేము ప్రాధాన్యతను రాజకీయ నిర్ణయాలు తగ్గించలేవు. యెరూషలేము ప్రాధాన్యతను యుద్ధ వాతావరణములు తగ్గించలేవు. అది దేవుడు కోరుకున్న పట్టణం. యెరూషలేమా, యెరూషలేమా అంటూ దాని కోసం కన్నీరు గార్చాడు యేసయ్య. ఈ నీ దినమందైన నీ సమాధాన సంగతులు తెలుసుకుంటే నీకు మేలని రోదన చేస్తాడు యెరూషలేము కొరకు. ఒక వ్యక్తి కొరకు, ఒక ప్రాంతం కొరకు ఒక దైవజనుడు కన్నీరు కారిస్తేనే, ఒక విశ్వాసి కన్నీరు కారిస్తేనే దాని ఫలం ఉంటుందంటే సాక్షాత్తు యేసు కన్నీరు కార్చాడు. యెరూషలేము కొరకు యేసు కన్నీరు కార్చాడు. యెరూషలేములో యేసు రక్తం కార్చాడు. యెరూషలేములో దేవుడు సంఘాన్ని కట్టాడు. యెరూషలేములోనికి ఆత్మను పంపాడు. యెరూషలేము ప్రాధాన్యతను ఎవరు తీసేస్తాడు? మళ్ళీ చెప్తున్నాడు, ప్రాపంచిక, చారిత్రక, రాజకీయ పరిస్థితులు, కారణాలు, నిర్ణయాలు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని కానీ, వ్యవస్థను కానీ, ప్రాంతమును కానీ, సంఘమును కానీ, కుటుంబమును కానీ ఏమీ చేయలేవు, మసక మార్చలేవు, స్థాయి తగ్గించలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సౌలును రాజుగా అభిషేకించే మూమెంట్లో సమూయేలు సౌలుతో చేసిన సంభాషణ గుర్తుందా? ఇశ్రాయేలు దేవుడు యెహోవా మనసు ఎవరి మీద ఉన్నది, ఆయన అభీష్టం ఎవరి మీద ఉన్నది, ఇశ్రాయేలులందరి యొక్క ఆసక్తి ఎవరి మీద ఉన్నది? సౌలు మీదనే కదా అంటే, అయ్య బాబాయ్ నేను బెన్యామీని గోత్రికుని కాదా, అందులో కీషు కుమారుని కాదా, మేము పేదోళ్ళం కాదా, 2 గాడిదల పోతే ఎత్తుకునే అప్పసలు లేనోళ్ళం కదా, సందాయతకి తిరిగిపోతే పాలేరిచ్చాడు కదా. ఇవన్నీ చెప్తూ ఉంటే శామ్యూల్ అంటాడు, ఏమో ఆయన మనసు మాత్రం మీ మీద ఉంది. ఒక్క మాట ధైర్యం తెచ్చుకు. ఈ పూట వాస్తవ పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా, నమ్మలేనంత కష్టంగా ఉన్నా, నీ యందు నీ దేవుని మనస్సు ఉన్నది, ఎవడో ఏమీ చేయలేడు. ఆ డబ్బుతో కొత్తాడంటే లేదా సౌలు రావడం ఏంటి సార్? ఇజ్రాయెల్లో 12 గోత్రాలు ఏం పెద్ద విశేషణ మనిషా? ఏం కదా గొప్ప వ్యక్తి. ఈ యెరూషలేము కీలకమైంది. యెరూషలేములో ఆ దేవాలయం ఉన్న ప్రాంతం కీలకమైంది, మందిర పర్వతం కీలకమైంది. ఆ యెరూషలేములో సియోను కొండ ఇంకా కీలకమైంది. ఆమేన్. మీరు గూగుల్ చేయండి, సియోను కొండను కొట్టనే తమాయికొని చిన్న కొట్ట వస్తుంది. సీదా ఇప్పుడు దీనికోసం ఎంత చెప్పేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకా కావాలంటే సేనాయి కొండను కొట్టు, ఒక రేంజ్లో కనపడుతుంది. ఒకటి ఎక్కలేనిది ఎత్తేను కొండ కనపడుతుంది. సియోను కొండ చాలా చిన్నది, ఎవడు పడతాడు ఎక్కేయచ్చు. కానీ విచిత్రం తెలుసా, సేనాయికి ఇప్పుడు మన ఉరుములు మెరుపులతోనే సేనాయి కొండ కాదు, సియోను కొండకు వచ్చేసాం మనం. చాలా సగర్వంగా చెప్తాడు హెబ్రీ 12:22 నుంచి పౌలు గారు. స్తోత్రం చెప్పండి.
సియోను కొండకు వస్తే ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇప్పుడైతే మనం సియోను కొండకును అనగా వేవేల కొద్ది పరిశుద్ధులకి, జ్యేష్ఠుల సంఘానికి, కొత్త నిబంధనకి, మధ్యమ యేసుప్రభుకి వారి ఉత్సవానికి సియోను కొండకి రావడం ఆశామాషి కాదు. అది చాలా అమాయకంగా జానబెత్తలు ఉంటుంది, సగం నరికేసి కొట్టేసి పడిపోయినట్టు కనపడుతుంది. పై రూపం ఎట్లా ఉన్న దేవుడు ఏర్పాటు చేసుకుని దాని రేంజ్ పెరిగిపోద్ది అంతే. చూడటానికి ఎలాగున్న దేవుని ఏర్పాట్లో ఉంటే, దేవుని సంకల్పంలో ఉంటే దాని సైజుతో మ్యాటర్ గొడవలేదు. ఆయన దృష్టి పెట్టాడా కథం, ఆటోమేటిక్ రేంజ్ పెరిగిపోద్ది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. యెరూషలేములో సియోను కొండను గురించి ఎంతో అద్భుతమైన మాటలు చెప్పబడ్డాయి. ఈ మేడ ఒకది అక్కడే ఉంటుంది. ప్రియులారా, నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ మూయబడిన తలుపులలో భయంగా బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి నుంచి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మెల్లిగలు మేడగదికి షిఫ్ట్ అయ్యారు. నేను కోరుకున్నది అదే. ఏడ తగలబడ్డామో, ఎక్కడ భయంలో ఉన్నామో, ఏ తెరపలకలు తెచ్చామో, ఏ అవిశ్వాసాలు ఉన్నామో, ఏ టెన్షన్లో ఉన్నామో, ఏ ధైర్యం సరిపోక, బలం సరిపోక, ఓపిక సరిపోక ఇక సాలించుకొని మళ్ళీ వల్లబట్టుకున్నామో, లేకపోతే తలుపులకు వెళ్ళిపోయి ఎట్ట తెచ్చామో, ఇప్పటికైనా ఒక్కసారి మేడగతి అనే స్థలానికి నీ అడ్రస్ మారిస్తే ఇయ్యాలగైతే రేపైనా లైఫ్ టర్నింగ్ బయట అందుకుంటుంది. నేను ప్రారంభంలో ఈ 10 రోజులే ఆ మేడగదిలో ఉన్నారనుకునేవాడిని. చదవ చూస్తే వారు తమ బస చేయించుండని మేడగదికి వచ్చి ఇది మొదలు కాదనమాట వీళ్ళకైతే. మరి యేసు లేచి వచ్చినప్పుడు చూస్తే మేడగదిలో ఉన్నారా? లేరుగా. వాళ్ళు తలుపులు వేసుకొని ఉన్నారు, దర్జా భోంచేస్తున్నాడు కూర్చొని. ఓహో, అంటే ఇది పునరుద్ధానం తర్వాత ఆయన పదే వారిని దర్శించి బలపరిచిన తర్వాత ఇక్కడ ఉంటే సుఖం లేదురేక, ఇక ఇవన్నీ కాదు, పాయక అక్కడికి వెళ్ళిపోదాం పాయక. ఇప్పటికైనా దేవుడిని సార్లు దర్శించిన, నమ్మి తాళం చేయి గుత్తి చేతికిచ్చిన, మళ్ళీ చేపట్టుకు వెళ్ళిపోతున్నావా, వాళ్ళట్టుకు వెళ్ళిపోతున్నావా, ఒంటి మీద గుడ్డ శైలి ఒకటి మాగిపోయావా, రాత్రి అంత చెప్పడం మళ్ళీ ప్రయోజనం లేదని ఆయాడు పెడుతున్నావా? ఇకరా ఆ అనుభవాలను వదిలిపెట్టి ఒకవేళ నువ్వు మేడగదిలోకి రాగలిగితే నీ పరిస్థితి మారిపోద్ది. ప్రపంచమును తల్లకిందులు చేసే వ్యక్తులు నువ్వు ఒకడు అయిపోతావు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. భూలోకమును తల్లకిందులు చేయవాడిలో నువ్వు ఒకడు అయిపోతావు. లేదు ఇట్లా కదండి, మారిపోయాం కదండి, అలా లేవన్నీ ఇప్పుడు కరెక్టే. మరి అడ్రస్ కూడా మార్చు. నువ్వు మారావు కరెక్టే, స్నానం చేసావు కరెక్టే, మళ్ళీ దుమ్ములు ఎందుకు కూర్చున్నావు? హలో, కొత్త బట్టలు ఎక్కడా? మరి మట్టిలో ఎందుకు కూర్చున్నావు? నీ స్థితి మారిందని ఒక అడ్రస్ మార్చు, ఆ కంపెనీ మార్చు, ఆ ఫ్రెండ్షిప్ మార్చు, ఆ సర్కిల్ మార్చు, ఆ నెంబర్లు తీసాయి. దరిద్రం అమ్మండి, మీ కంపెనీ మార్చే నేను చెప్పేది అడ్రస్ మార్చండి. మేడగదిలోకి రండి. మేడగదిలో ఏముంటుంది ప్రియులారా? ఏకాత్మ కలిగిన ప్రార్థనలు ఉంటాయి. మేడగదిలో ఏముంటుందో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. మేడగదిలో ఎడతెగని ప్రార్థనలు ఉంటాయి. మేడగదిలో స్తోత్రం, కోల్పోయిన స్థలమును భర్తీ చేసే ఆలోచనలు ఉంటాయి. మేడగదిలో రెస్టోరేషన్ ఉంటుంది. మేడగదిలో దేవునికి స్తోత్రం, బలము వేగముగా వేసు బలమైన గాలి వంటి ఒక శబ్దం వస్తుంది. అందరి తలల మీదకి అగ్ని జ్వాలలు వస్తాయి. అందరూ ఆత్మచేత నింపబడతారు. అందరు నాలుకలు విభాగింపునట్టుగా ఒక్కొక్కరు అన్ని భాషలు మాట్లాడి దేవుని స్తుతిస్తారు. నీ స్థితిని మార్చే చోటికి రా. ఇంకా నమ్మకార్థం ఇంకెక్కడెక్కడ రావచ్చా? కబాట చాలా ఇంట్రెస్ట్. వారు బస చేయించుండిన మేడగదిలోనికి వారు ఎక్కిపోయేది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఫర్ మీ. పునరుద్ధానం అయ్యే వరకు లేరు అక్కడ ఇల్లు. ఈ 40 రోజులు అడ్రస్ మార్చేశారు. ఇలాంటి చోట మేము ఉండకూడదేక. తలుపులు వేసుకునే చోట, భయపడే చోట, దాక్కునే చోట, తాళం చేతులు ఇస్తే కూడా వెళ్ళి పడుకునే చోట, ప్రభు లేడని తెలిసినా కూర్చొని భోజనం చేసే చోట చిచ్చి ఇలాంటి కోపలు మాకు వద్దేక. ఈ ఉపదేశం ఎవరికైనా ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఆలోచించుకోండి. నామకార్థ స్థితిలో ఉంటే, దేవుడు లేని చోట ఉంటే, అవిశ్వాసం ఉన్న చోట ఉంటే, దేవుని అద్భుతాన్ని శక్తిని నమ్మలేని చోట ఉంటే వేస్టేక మారాయి. నా వలన వినున్న తండ్రి వాగ్దానాన్ని పొందుకునే వరకు నువ్వు మేడగదిలో ఉండిపోమని దేవుడు మాట్లాడాడు. యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక క్రైస్తవులారా, సంఘములారా, సేవకులారా అందరికీ ఒకటే పిలుపు, పరిశుద్ధాత్మను పొందే వరకు మందిరాలు వదిలిపెట్టకండి. ఆదివారం లేదు, సోమవారం లేదు, బా గులో ఉండు. ఇప్పుడు ఏదో అనారోగ్యం వచ్చి బాగాలేకుండా ఇబ్బంది ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి, శనివారం అడ్మిట్ అయ్యాం, సోమవారం తెల్లకట్లేసి బ్యాగ్ సర్దితే
డాక్టర్ గారు వస్తాడు, వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలంటే నీకు తగ్గలేదబ్బాయి. లేదు సార్ ఇవాళ మండే, నిన్న సాటర్డే సండే అంటే సెలవు కాబట్టి ఉన్నాను, డ్యూటీకి వెళ్ళిపోవాలంటే అప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ ఇక్కడ కాదు మెంటల్ హాస్పిటల్లో చేయాలని తెలుస్తుంది. ఏం బుర్రా బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటే ఏముంటుంది? ఒక సమస్యతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డిశ్చార్జ్ అనేది దేనికి? స్వస్థత పడితే, లేదా ఈడికి స్వస్థత రాదని ఫిక్స్ అయిపోతే ఏసు రక్తం ఇచ్చి. మంచిగా దుప్పటి కప్పడమా లేదా సుట్టేస్తామా? అలాగైతే సెక్ట్. మరి ఏంటిది? నా వలన వినని తండ్రి వాగ్దానం పొందుకునే వరకు మీరు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పేరట, దేవుని ఆత్మ పేరిట, సంఘం పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న క్రైస్తవులారా, క్రైస్తవ నాయకులారా, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారులారా, భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తున్న వారులారా, ఆపి మీరు రండి, యెరూషలేములోకి రండి, మేడగదిలోకి రండి, మోకాళ్ళ మీదకి రండి, ఉపవాసంలోకి రండి. ఇంతకు ముందుగా మీలాగా మీతో పాటుగా ప్రార్థనలు చేస్తున్న వారు అక్కడ ఉన్నారు, వాళ్ళతో కలిసి మోకరించండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి, ఆత్మచేత నింపబడండి. అప్పుడు రా బయటికి సేవ ఎట్లా చూద్దు. కానీ యేసు ఉపవాస ప్రార్థనలు చేశాడు కదా, ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత బయటకు వచ్చాడు కదా సేవకి. అక్కడ ఏం రాశాడు? మత్తయి 4లో యేసు ఆత్మ బలముతో గలిలయకి వెళ్ళాడు. చెప్పొచ్చుగా స్తోత్రం గట్టిగా. మన బలం ఎందుకు పనిచేద్దండి? యేసుక్రీస్తు ప్రభు వారికే, వాక్యమైన దేవుడికే, అద్వితీయ సత్య దేవుడికే, జనితైక కుమారుడికే, దేవ కుమారుడికే ఆత్మ బలం అవసరమైతే నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ తలబలముతో, నీ సర్కిల్తో, ప్రభుత్వంలో ఉన్న లింకులతో రోడ్డు ఎక్కితే ఏమవుతుంది పని? ఎల్లబాగండ్రా బయటికి కనిపెట్టి ప్రార్థన చేయమంటే నీకేమొచ్చింది బాధ? కుదురుగా కూర్చోలేకపోతారు గుళ్ళో దేవుని సంధిలో. నేను ఎత్తి మీద ఏం భారాలు మోపేశారు? నీకు ఏం బరువు ఇచ్చేశారు? కుదురుగా ప్రార్థన చేసుకోరు బాబంటే నీ వల్ల అవుతలేదు. ధర్మశాస్త్రం రేంజ్లో మోయిలని పాపాలు మోపేశారు నీ మీద. తిరిగే కాలం ఆగదన్నట్టు తయారైపోయింది పరిస్థితి. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, ఇప్పుడు ఎడారి ప్రయాణానికి వెళ్తున్నాం, వాటర్ తీసుకెళ్ళాలి వద్దా? వాటర్ ఉండాలని నాకు తెలుసు, వాటర్ తాగితే దప్పికి తీరుద్దని నాకు తెలుసు, కానీ వాటర్ తీసుకెళ్ళాలంటే నువ్వు ఎవడు అసలు? నీ ఇన్ఫర్మేషన్ బతికేస్తుందా? నీళ్ళు బతికేస్తారా బాబు? తెలివితేటలో మాటకాడతానం, ఓ కాలుకెత్తే ఏలికేసి అయిన సత్య తెలివితేటలే, బతికే తెలివితేటలు కాదు. మెట్ట వేదాంతం మానేసి మేడగదిలోకి వచ్చేసాయి. ప్రార్థించే వారితో ప్రార్థన చేయి, ఉపవాసంతో ఉపవాసం ఉండు, మొర్రపెట్టు, కనిపెట్టు, ఎదురుచూడు, ప్రార్థన చేయి. అకస్మాత్తుగా దేవుని యొక్క బలమైన తాకిడి నీవు అనుభవిస్తే నీ పరిస్థితులు అద్భుతంగా మారిపోతాయి, ఇతరులకు దీవెనకరంగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ గురించి ఎంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ లేకపోతే అసలు యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 18 మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడం మనకు ప్రయోజనకరమా కాదా? మీరు చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. యేసు ప్రభువు ఏమంటున్నారు? నేను వెళ్ళిపోవటం మీకు అదేంది? నువ్వే రాకపోతే నేనేమైపో అన్నాగా. ఆయన రావడం మనకు ప్రయోజనకరం కదా. ఆయన అన్నాడు నేను వెళ్తే ఇంకా ప్రయోజనం, ఇదే నాకు నచ్చలా, నువ్వు వెళ్ళిపోతే ప్రయోజనం, నువ్వు ఉంటేనే ప్రయోజనం అంటే ఆయన వెళ్ళిపోతే ఆయన వస్తాడు రా, వేరొక ఆదరణకర్త వస్తాడు, అది మీకు ఇంకెక్కువ ప్రయోజనం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేరొక ఆదరణకర్త వస్తాడంటే యేసుప్రభు కూడా ఆదరణకర్తే, ఆదరించడానికే వచ్చాడు. చాలామంది ఆదరణకర్త రాగా ఎవరంటే వెంటనే పరిశుద్ధాత్మను రాసేస్తారు. ఆదరణకర్తలు నెంబర్ 1 యేసుప్రభు.
ఆయన మాట ప్రపంచాన్ని ఆదరించింది, ఆయన ప్రేమ ఆదరించింది, ఆయన చేతులు ఆదరించాయి, ఆయన కార్యాలు ఆదరించాయి. నేను ఆదరణకర్తనే, వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపుతాను, ఆయన ఇంకెక్కువ ప్రయోజనం కలుగుద్ది అన్నాడు. యేసు ప్రభు వారే నేను వెళ్ళి ఆత్మను పంపితే ఇంకెక్కువ పని జరుగుతుందని ఆయన చెప్తే, నువ్వు ఆత్మ లేకుండానే బయలుదేరిపో రోడ్డు ఎక్కితే మరి నీకేం చెప్పాలా? అర్థమైసావక బైబిల్ చదివిసావక? పరిశుద్ధాత్మ వస్తే ప్రయోజనకరం అంటే, రాకపోతే అనాథలుగా విడిచిపెట్టడం లేరా? భయపడబాకండి. పరిశుద్ధాత్మ లేకుండా బయటికి వెళ్ళదని ఎందుకనంటే ఒక అనాథ బతికి. ఇంకా కనుక ప్రకటిస్తున్న సువార్త సత్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుండా మనం బయటికి వెళ్ళకూడదు. ఆత్మను గురించి అవగాహనతో వెళ్తే వేస్ట్, ఆత్మ గురించి సమాచారంతో వెళ్తే వేస్ట్, ఆత్మ గురించి ప్రసంగించగల సామర్థ్యాలతో వేస్ట్. నింపబడు. నీళ్లు తాగితే దాహం తీరుద్ది అనే సమాచారం వేస్ట్. వాటర్ బాటిల్ ఆ జోబులో ఉంది అనే స్థితి వేస్ట్. నీళ్ళు తాగితే దాహం తీరుద్ది. తెలివితేటలు, కబుర్లు, ఇన్ఫర్మేషన్లు మారాయి. నింపబడాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఒరే, ఆత్మచేత నింపబడకుండా ఎల్లబాగరని చెప్తుంటే, పునరుత్థానుడైన యేసు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, unless and until receive spirit from above, you should not leave Jerusalem. నువ్వు ఆత్మచేత నింపబడే వరకు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్తుంటే, వాడు ఏమన్నాడు తెలిసిన? నాకు సువార్త ప్రకటించవలసిన భారం అన్నది, నువ్వు అనిచేతనం అన్నాడు. నువ్వు ఎగిరిపోరైతే ఏనని చేస్తావు? ఇంతకని ఎగిరి వెళ్ళిపో. మరి ఎక్కడ వెళ్తావు? వాళ్ళు వెళ్ళి గోల తప్ప ఏముండదు. యెహోవా ఆత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత శాంసన్ ఏం చేశాడంట? లేచి ఎప్పటి ఎట్లు విడజిమ్ముదును అనుకున్నాను, కానీ యెహోవా ఆత్మ తన ఎడబాసనని తెలియదు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చంపేతరా అన్నాడు. కొట్టి చేతి అవతల పారేశారు. గుడ్లు చూస్తున్న గుడ్లు పీకేశారు. ఆత్మ లేకపోతే పని అవ్వదు. డేవిడ్ ఈజ్ ఎ స్పెషల్ కిడ్, డేవిడ్ ఈజ్ ఎ వండర్ కిడ్, డేవిడ్ ఈజ్ ఎ టాలెంటెడ్, డేవిడ్ ఈజ్ గిఫ్టెడ్. ఎన్ని చెప్పినా యెహోవా ఆత్మ దావీదు మీదకు రాగా జరిగింది. ఇవన్నీ చాలా చెప్తాక బాగుంటాయి, ఇంటాక బాగుంటాయి. ఎలీషా ప్రవక్తే, సూపరు. కానీ ఒకడు వీణ వహిస్తే యెహోవా హస్తము ఎలీషా మీదకి రాగా అతడు ప్రవచించి. నువ్వు ఎలా చెలరైపోతారు బాబు? నాకు అర్థం అవుతా. ఏమన్నాడు? నా డబ్బులు ఇమ్మన్నాడా? కొండెక్కరమ్మన్నాడు? ఏమన్నాడు? కుదురుగా గుళ్ళో కూర్చోండి, ఎలబాకండ్రా, ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. నా కాన్సన్ట్రేషన్ అంతా పరిశుద్ధాత్మతో నింపండి, లేకపోతే వేస్ట్. ఇది సలహా కాదురా బాబు, పునరుద్ధరణ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన పునరుద్ధరణుడైన తర్వాత చెప్తున్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను పొందకుండా యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళి ముందు గుళ్ళో కూర్చోండి, మీరు అందరూ ఆత్మతో నింపబడండి. ఆయన ఉంటే ఏం చేస్తాడు? 16వ అధ్యాయం. ఏం 16? యోహాను. ఆయన ఉంటే ఏం చేస్తాడు? 13వ వచనం, 16-13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఏమండో, సత్యము అనండి, సర్వసత్యం అనండి. ఏంటి తేడా? నీ వాక్యము సత్యము, నీ వాక్య సారాంశము. బైబిల్లో వ్రాయబడి ఉన్న ప్రతి మాట సత్యమే, అబద్ధాలు ఏమి రాయలేదు. వాక్యము నమ్మదగిందే, వాక్యము సత్యమే. కానీ మొత్తం వాక్యముల సారాంశం ఏంటి? అది కీలకం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడట మిమ్మల్ని సర్వసత్యములోనికి, ఆమేన్, ఆత్మ నడిపింపు అనండి, సత్యములో వెలుగులో నడుచుట అనండి. ఇది పరిశుద్ధాత్మ వల్లనే మనకు సహాయపడతాయి. మనంతటా మనం వెలుగులో నడిచేయలేము, మనంతటా మనం సర్వసత్యంలోకి వెళ్ళిపోలేము. మనంతటా మనమైతే మళ్ళీ చేపలకి వెళ్ళిపోగలం. తాళం చేయి అవతల పడేసి గుర్తెట్టి మళ్ళీ ఇది ఏంటిది? వాళ్ళ చిక్కం.
ఎర్రతెడ్డు హైలెస్ హైలెస్. ఎంత ఉద్యోగం ఉన్నాడు మనిషి అంటే, ఇంత పరిగి పడకపోయినా, ఒంటి మీద గుడ్డ సోయి లేకపోయినా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ సముద్రం బతికాల ఎడుతుంది. ఇంకేం ఆ హోరు, ఆ కెరటాలు, ఆ ఉప్పు నీళ్ళు తాకిడి నీకెంత వేరే లోకం ఉంటుంది. అది ఇలా కాదు నాన్న, నేను మనుషులు పట్టే జాలం చేస్తానని తీసుకొచ్చాడు యేసుప్రభు. తాళం చెయ్యి గుర్తు నీ చేతిలో పెట్టాడు. పరలోక రాజ్యం నింపారు బాబు అని చెప్పాడు. సూపర్ అన్నావు, నువ్వు ధన్యుడు అన్నాడు. నీకు ప్రత్యక్షతలు ఉన్నారా బాబు అన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఓయ్ ప్రభు అలాగే ప్రభు అన్నాడు. మళ్ళీ తాళం చెయ్యి ఆడపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? సేమ్ రాత్రి అంతా శ్రమ పడినా మళ్ళీ ఏమి లేదు. పిల్లలారా తినుటకు మీకేమైనా అందరు మళ్ళీ వాళ్ళ పిగిలిపోయిన చేపలు వచ్చినట్టు, కానీ మళ్ళీ ఈయన కాల్చి ఇచ్చిన చేప తప్ప దిక్కులేదు బాబుకి. సెట్ అవ్వదురా బాబు, నీకు చెప్తున్నా, దండం పెట్టిన మాటను. ఇప్పుడు ఇంతకు ఏం చేయమంటావు? ఏం చేయమంటా, గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకోమంటా. నేను ఎత్తి మీద మొయిలాన భారం ఎవడు మోసేపెట్టరు బాబు. నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోమంటే, ఆయన లేకపోతే నువ్వు అనాథమే, ఆయన లేకపోతే నీకు ఆదరణ ఉండదు. ఆయన ఉంటే నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. తర్వాత వచనంలో ఎవరు రాశాడు? అదే వచ్చిన ముగింపులో ఆయన మీకు బోధిస్తాడు అనండి. హి విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్ అండ్ హి విల్ టీచ్ యూ. ఆయన మీకు బోధిస్తాడు రా బాబు. ఇప్పుడు ఎలాగరా బాబు, ఈ మెంటలు వచ్చేస్తుంది, ఏం చేయాలి తెలియదు. ఆయన బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 1:8 చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుద్దంట? నేను చెప్పాను, 1 బోధిస్తాడు, 1 నడిపిస్తాడు, 2 బోధిస్తాడు, 3 శక్తినిస్తాడు. శక్తి చేత నింపబడిపోతావు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందేదరా. దాని కంటిన్యూషన్ చదివితే, అప్పుడు యెరూషలేము యోదయ భూదిగంతాలకు మీరు నాకు సాక్షులై. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు కనీసం ఆయనకి సాక్షిగా బ్రతకలేవు. మీకు చిన్న మాట చెప్పనివ్వండి, సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. సాక్ష్యం చెప్పడం చాలా ఈజీ, సాక్షిగా బ్రతకడం చాలా కష్టం. ఆమేన్. దేవుని కొరకు సాక్షిగా బ్రతకడం చాలా గొప్ప విషయం అండి. చాలా కష్టం కూడా. ఈ రోజున దేవుని వాక్యంగా పరిశుద్ధాత్మ వలన ఇది సాధ్యం. అంటే కనీసం క్రీస్తు కొరకు ఒక మహాప్రవక్తగా, అపోస్తలుడిగా భూలోకమును తల్లకిందులు కాదు, ఒక సాక్షిగా బ్రతకాలన్నా నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. అపోస్తలు కాదు 6వ అధ్యాయం ప్రకారం చెప్పనా, బల్లల యొద్ద పరిచర్య చేయుటకు అనండి. ఎవరిని కావాలన్నారు? ఆత్మతోనూ వాక్యముతోనూ కృపతోనూ నింపబడి మంచి సాక్ష్యము కలిగిన 7 తీసుకురండి అన్నాడు కదా. అంటే బల్లల యొద్ద పరిచర్య చేయడానికి కూడా ఏం కావాలి? ఆత్మ కావాలి. ఆత్మ చేత నింపబడిన వారినే ఆ పరిచర్య కేటాయించమన్నాడు. పేతురు గారు, నేను వాక్యం చెప్పాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రజల కోసం. ఈ మాకు బట్టలు అందలేదు, మాకు భోజనం, ఇదే నాకు చెప్పకండి, ఎవరో ఒకరిని పెడదాం. ఎవరో ఒకరంటే ఎవరో ఆత్మను పొందిన మళ్ళీ ఎవడు బాగా వండుతాడు కాదు, ఎవడు బాగా వడ్డిస్తాడు కాదు, ఆత్మను పొందిన వాడే ఉండాలి ఆ పరిచర్య కూడా. అంటే పరిశుద్ధాత్మ పొందకపోతే నీవు సరైన మార్గంలో నడవలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే సర్వసత్యం నీకు బోధింపబడదు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు సాక్షిగా బ్రతకలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు కనీసం బల్లల యొద్ద పరిచర్య చేయడానికి కూడా అర్హుడు కాదు. అందుకనే 3.5 సంవత్సరాలు వెనకాల తిరిగిన ఎక్స్పీరియన్స్, మెటీరియల్ సబ్జెక్టు ఉన్నా, అప్పటికే దయ్యాలు కొట్టి ప్రభా నీ నామం దయ్యాలు మాకు లోపడుతున్నాయి అనే రేంజ్ ఉన్నా, పరిశుద్ధాత్మ పొందే వరకు మందిరాన్ని వదిలిపెట్టగలగని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకి ఇచ్చే ఆజ్ఞల్లో కీలకమైంది, పరిశుద్ధాత్మను పొందకపోతే మందిరాన్ని వదలకండి, పరిశుద్ధాత్మను పొందకుండా పరిచర్యకి వెళ్ళకండి, పరిశుద్ధాత్మను పొందకపోతే అసలు అన్నపానాలు కూడా వద్దు, ప్రార్థనలో ఉండిపోయని చెప్పాడు. కనుక పునరుద్ధరణైన తర్వాత యేసునాథుడు సంఘములకు ఇచ్చిన కీలకమైన ఆజ్ఞలలో ఒకటి
అందరూ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకొరకు మందిరములో వేచి ఉండాలి, ఉపవాసాలు జాగరణలతో కనిపెట్టాలి. ఈ కృప మనకును సార్వత్రిక సంఘమునకు దేవుడు అనుగ్రహించునుగాక.